హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్వీస్ కిచెన్. ఈరోజు మనం చేసుకునే డిష్ పేరు యాపిల్ జ్యూస్. యాపిల్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: యాపిల్ని నేను పీల్ చేసుకుని తరుక్కున్నాను, అలానే షుగర్, కొద్దిగా వాటర్. సో ఇప్పుడు యాపిల్ జ్యూస్ తయారు చేసుకునే విధానం చూద్దాం. నేనైతే యాపిల్స్ని మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఎంత సరిపోతే అంత జార్లోకి వేస్తున్నాను. నేను కొన్ని యాపిల్స్ వేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మనకి జార్లో అనేది నేను చిన్న జార్ తీసుకున్నాను కాబట్టి జార్లో సరిపోదని చెప్పేసి కొన్ని యాపిల్స్ తీసుకున్నాను. సో దీనిలోకి మనం నేనైతే ఈ చిన్న స్పూన్లో షుగర్ తీసుకున్నాను. నేను 3 స్పూన్స్ షుగర్ అనేది తీసుకుంటున్నాను, ఎందుకంటే మరీ ఎక్కువ తీయగా ఉంటే జ్యూస్ అనేది ఎక్కువ తినబుద్ధి కాదు. సో నేనైతే ఈ కప్ప తీసుకున్నాను లెంత్ కోసం. సో నేనైతే దీన్ని నిండుగా వాటర్ అనేది పోసుకొని ఈ మిక్సీ జార్లో వేస్తున్నాను, ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ ఉంటే మనకి మిక్సీ జార్ జ్యూస్ బాగా వస్తుంది. ఇక యాపిల్స్ని మిక్స్ చేసుకుందాం. నేను మిక్సీ ఆఫ్ చేసుకున్నాను. సో నేనైతే తేరు పట్టే దానిలో మనం చేసుకున్న గ్రేవీని జ్యూస్ కావాలని చెప్పేసి తేరు పడుతున్నాను. సో ఇవన్నీ అయితే తేరు పట్టాను నేను. సో జ్యూస్ గ్రేవీ అనేది కొద్దిగా విడిగా వచ్చేసి జ్యూస్ అనేది దాని లోపల పోయింది. సో మిగతా ఉన్న కొన్ని యాపిల్స్ని కూడా దీనిలో వేసేసి మిక్సీ వేద్దాము. సో నేనైతే ఈ గ్లాస్తో వాటర్ తీసుకున్నాను. ఈ గ్లాస్ నిండుగా వాటర్ అనేది పోసాను. సో షుగర్ అనేది వేద్దాం. అట్లాగే ఇందాకట్లాగే 3 స్పూన్స్ మనం వేసుకుందాం. సో మనం మిక్సీ వేసుకుందాం జ్యూస్ని. సో మళ్ళీ దీనిలోకి మనం అనేది అప్లై చేసుకున్నాం. సో నేనైతే పైన యాపిల్స్ అనేది వేసుకున్నాను, మధ్యలో కొద్దిగా బాగా నోటికి తగలాలని చెప్పేసి. మన జ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం సర్వింగ్ గ్లాస్లోకి వేసుకుందాం. సో పైన అయితే మనం యాపిల్ అనేది పెట్టుకున్నాం. సో మనం కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం. నేనైతే 3 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. సో ఇంకా మన జ్యూస్ అనేది రెడీ అయిపోయింది.